ఎస్సీ వర్గీకరణ అమలు బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది తెలంగాణ అసెంబ్లీ. రాజకీయాలకు అతీతంగా బిల్లుకు మద్దతిచ్చాయి అన్ని పార్టీలు. సీఎం రేవంత్ రెడ్డికి అన్ని పార్టీల సభ్యులు అభినందనలు తెలిపారు. శాసనమండలి కూడా ఎస్సీ వర్గీకరణ అమలు బిల్లుకు ఆమోదం తెలిపింది. యాదగిరిగుట్ట ట్రస్ట్ డెవలప్మెంట్ బోర్డు బిల్లును కూడా ఉభయ సభలు ఆమోదించాయి. ఎస్సీల్లో 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2026 జనాభా లెక్కలు పూర్తయ్యాక దామాషా ప్రకారం రిజర్వేషన్ల పెంపు కూడా ఉంటుందని స్పష్టం చేశారు. కులగణను వ్యతిరేకించే వారి మాటలు పట్టించుకోవద్దని చెప్పారు. తమ దగ్గర డేటా ప్రకారమే పర్సంటేజ్ లెక్క కడతామని స్పష్టం చేశారు ఆయన. 29 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించడం జరిగింది అధ్యక్ష. గ్రూప్ 1 కింద 15 ఉపకులాలను తీసుకొని 1% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 2 మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలు వాళ్ళను 18 కులాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో 9% రిజర్వేషన్లు వాళ్ళకు ఇచ్చిండ్రు అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 3 అధ్యక్ష గణనీయంగా లబ్ధి పొందిన అంటే కొంచెం సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ పొందిన వర్గాలు 26 కులాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకి 5% రిజర్వేషన్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తిరిగి జనాభా లెక్కలు మళ్ళీ మొదలు పెడుతుంది. 2020లో నాకు తెలిసి ఆ జనాభా లెక్కలు మొత్తం తేల్తాయి. ఆ జనాభా లెక్కల ప్రకారము ఎస్సీ రిజర్వేషన్లను కూడా పెంచుతుంది ఈ ప్రభుత్వము. ఈ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉన్నది. చట్టపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళకి పెంచాల్సిన రిజర్వేషన్లను ఏ విధంగా పెంచి రిజర్వేషన్లు పెంచడం సహేతుకబద్ధంగా వాళ్ళకు పంచడం అనేది ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నా దగ్గరికి ఎవరైతే సెల్ఫ్ డిక్లేర్ డేటా ఉందో నేను దీన్నే పర్సెంటేజ్ కింద విడగొట్టి చెప్పగలను. 56.36% బీసీ రిజర్వేషన్లు బీసీ జనాభా ఉందని లెక్క మొదటిసారి తేలింది. 56.36% అని నేను తేల్చిన లెక్క. మండల్ కమిషన్ కూడా 52% అని చెప్పింది. వచ్చేది తీసుకొని కావాల్సింది అడగాలి కానీ మీరు ఏదో అడగాలని వచ్చేది కూడా తీసుకోకపోతే ఎవరు నష్టపోతారా? ఊర్లలో మోటు సామెత ఉంది, చెరువు మీద అలిగితే ఏమవుతుంది? ఎవరికి నష్టము? నన్ను తిడితే ఏమొస్తుంది చెప్పు? నేనేదో ప్రయత్నం చేస్తున్నా, అందరిని కూడగట్టుకొని తీసుకొస్తున్నా. వద్దనేటోడు వచ్చి చూసినావా నువ్వు ఇంత అయితే తిట్టు తినోగా సరిపోయిందని తిక్క కుదిరిందని వచ్చి అంటూరు. నేను మీ విజ్ఞప్తి ఒక్కటే, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కలను సాకారం చేస్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతి గ్యారంటీని అమలు చేస్తూ ప్రతి వాగ్దానాన్ని నిజం చేస్తోందన్నారు. తెలంగాణలోని బీసీలందరికీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఇకపై తెలంగాణలోని బీసీలకు 42% రిజర్వేషన్లు అందబోతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. రాహుల్, ప్రియాంకల ట్వీట్స్ని రీట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి మీ స్ఫూర్తిదాయకమైన ప్రోత్సాహకరమైన మాటలకు ధన్యవాదాలంటూ పోస్టు పెట్టారు. ప్రజల ప్రతి కళ నెరవేరేలా తాము కృషి చేస్తామన్నారు. కేంద్రం దేశంలో ఏ రాష్ట్రమైన ఉద్యానవన పంటలు ఒక క్లస్టర్గా చేస్తే నిధులిస్తామని ప్రకటించిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులు మొత్తం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందన్నారు. మంత్రి వ్యాఖ్యలకు బొత్స కౌంటర్ ఇచ్చారు. వ్యవసాయం శుద్ధదండగని ఎవరు చెప్పారో అందరికీ తెలుసన్నారు. సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విమర్శలు చేయడం సరికాదని కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా కట్టుకోవడానికి ముందుకొస్తే సబ్సిడీ ఇస్తాం. పులివెందుల్లో మరి 70% పూర్తయి 30% పెండింగ్ ఉందన్నారు. ఇమీడియట్గా మా ప్రయారిటీ అదే అధ్యక్ష. ఏవైతే గత ప్రభుత్వంలో ఉన్నాయో, ఏవైతే ప్రారంభించారో అన్నీ ఎక్కడేసిన గొంగలు ఎక్కడలాగా ఉన్నాయి. అందులో ప్రయారిటీ తీసుకున్నాం. 10% పెడితే ముందు ఏది ఉపయోగంలోకి వస్తుంది, 20% పెడితే ఏది ఉపయోగంలోకి వస్తుంది, ఒక ప్రయారిటీ తీసుకొని ఈ ప్రభుత్వం అనేది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వాలంటే కంటిన్యూషను. ఇది మన సొంత జాగీరు కాదు. ఏదైతే క్లస్టర్స్ అని మీరు చెప్పారు సంతోషం. ఆ క్లస్టర్స్ కి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఉంటే చెప్పండి, తర్వాత చెప్పండి, పర్వాలేదు, మాకేమీ అభ్యంతరం లే. కానీ విమర్శలు పోదామంటే విమర్శలు డిస్కస్ చేసుకుందాం, ఆ చర్చల్లో డిస్కస్ చేసుకుందాం. అడిగిన దానికి సమాధానం అనేది ఏమైనా తెలుసుంటే చెప్పండి, అంటే ఇన్ఫర్మేషన్ అయిపోతే తర్వాత చెప్పండి, పర్వాలేదు. అంతేగాని మీరు ఉన్నప్పుడు చేస్తాం, మేము ఉన్నప్పుడు ఏం చేస్తాం, మీరు ఎవరికంతా చెప్పుకోవడానికి సమయం ఉంది. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రేపు ఉదయం 9:30 అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర బడ్జెట్కి ఆమోదం తెలపనుంది కేబినెట్. రేపు ఉదయం 11 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆర్థిక మంత్రి హోదా 3వ సారి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3,20,000 కోట్ల మేర బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం. 2024-25లో 2.91 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి బడ్జెట్లో నిధుల పెంపు ఉండనున్నట్టు సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడి వివాహ రిసెప్షన్కు సీఎం, డిప్యూటీ సీఎం హాజరయ్యారు. చంద్రబాబు రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు మధ్యాహ్నం ఓబెరాయ్ హోటల్లో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో సమావేశం కానున్నారు. ఆ తర్వాత విజయవాడ తిరిగి వస్తారు. రేపు ప్రధాని మోదీని సీఎం కలుస్తారా లేదన్నది ఇంకా క్లారిటీ రాలేదు. షెడ్యూల్లో అయితే పీఎంతో మీటింగ్ లేదు. ఒకవేళ కలిస్తే అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి మోడీని ఆహ్వానించే అవకాశం ఉంది. ఏప్రిల్ 15 తర్వాత అమరావతి రాజధాని పనులు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయం అనుకున్న ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఆ ప్రాంతంలోనే సభ పెట్టాలని నిర్ణయించారు. అమరావతి పనుల ప్రారంభానికి ప్రధాని మోడీని ఆహ్వానించనుంది ఏపీ ప్రభుత్వం. ఈ సందర్భంగా ఏర్పాట్లు చూడాలని సిఆర్డీ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. అమరావతిలో బిట్స్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం 70 ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి లోకేష్ తెలిపారు. డీప్ టెక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ప్రణాళిక చేస్తున్నారని అసెంబ్లీలో పేర్కొన్నారు. విశాఖలో ఏఐ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నామని వివరించారు. 2016లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది అధ్యక్ష. ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్న ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష, మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉంది. పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి. అంటే మేమందరం ముద్దుగా తాతయ్య అంటాం. సో బుచ్చే తాతయ్య చెప్పింది ఏంటంటే చట్టాలు మేము సవరించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫారిన్ యూనివర్సిటీస్ మనం ఇక్కడ ప్రోత్సహించాలి. అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక ఉదాహరణ బిట్స్. ఈరోజు అధ్యక్ష నిన్నే క్యాబినెట్ మీటింగ్లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు 70 ఎకరాలు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. టాటా గ్రూపు, ఎల్ఎన్టీ, ఐఐటి మెడ్రాసు, ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. అంటే నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఇది పర్సనల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు. దేవాదుల 3వ ఫేజ్ పంప్ హౌస్ దగ్గర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూజలు చేశారు. పంప్ హౌస్ను పరిశీలించారు. సాంకేతిక కారణాలతో పంప్ ఆన్ కాలేదు. ఎంత రాత్రైనా పంప్ ఆన్ చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అప్పటి వరకు వరంగల్లోనే ఉంటామని చెప్పారు. దేవాదుల మోడీ ఫేజ్లో ఒక్క పంపు ఆన్ చేసినా ఉమ్మడి జిల్లాలో 50,000 ఎకరాల పంటకు నీళ్లు అందుతున్నాయని చెప్పారు మంత్రి ఉత్తమ్. దేవాదుల ఆయకట్టుకు నీరు అందించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హన్మకొండ జిల్లా దేవన్నపేటలో దేవాదుల ఫేజ్ 3 ప్యాకేజ్ పంప్ హౌస్ మోటార్లను ప్రారంభించిన ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుర్తించారు. దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఉందనే విషయం మా దృష్టికి వచ్చి స్టాండింగ్ క్రాప్ తప్పనిసరిగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మా రివ్యూల్లో ఈ పంప్ హౌస్ ఇక్కడ ఒక పంప్ ఆన్ చేస్తే సుమారు 50-60 ఎకరాలకి స్టాండింగ్ క్రాప్ మరి సరిపోను నీళ్ళంతే అనే ఒక రిపోర్ట్ మేరకు రైతులని ఆదుకునే విధంగా మేము చర్యలు తీసుకోవడం చెప్పి మేము రావడం జరిగింది. గత బీఆర్ఎస్ సర్కార్పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ఫైర్ అయ్యారు. ఈనాడు తాగు, సాగునీరు సమస్యలకు బీఆర్ఎస్ పాలనే కారణమని ఆరోపించారు. తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లాకి కానీ, అటు పాత నల్లగొండ జిల్లాలోని ఈనాటి సూర్యాపేట జిల్లాకి కానీ, ఇటు కరీంనగర్ జిల్లాలోని సిద్దిపేట జిల్లాకి కానీ ఆయకట్టు వస్తుంది అనే సోయి లేకుండా కొద్ది డబ్బుతో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని పూర్తి చేయొచ్చు అనే కార్యక్రమం ఆలోచన లేని కారణంగా ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తిగా ఆనాటి ప్రభుత్వ ఘన కార్యాల వల్లనే ఇది. విజయసాయిరెడ్డికి రెండోసారి సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఇప్పటికీ నెల 12న విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. కాకినాడ పోర్టు వాటాల అక్రమ బదిలీ వ్యవహారంలో వచ్చిన ఫిర్యాదుపై మరింత సమాచారం రాబట్టేందుకు మరోసారి నోటీసులు ఇచ్చింది సిఐడి. బీజేపీ ఎంపీ డీకే అరుణ్ ఇంట్లో చొరబడిన దొంగను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు ఢిల్లీకి చెందిన అక్రమ్గా గుర్తించారు. గతంలో ఢిల్లీతో పాటు పాత బస్తీలోనూ చోరీలు చేసినట్టు తెలిపారు. అక్రమ్ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. పోసాని కృష్ణమురళిని గుంటూరు సబ్ జైలుకు తరలించారు. అంతకుముందు సిఐడి విచారణ అనంతరం గుంటూరు కోర్టులో పోసానిని హాజరుపరిచారు. విచారణ సక్రమంగా జరిగిందా, 3rd డిగ్రీ వాడారా అని సిఐడి ఎంక్వైరీపై న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ఇచ్చిన పోసాని 3rd డిగ్రీ ప్రయోగించలేదని, లాయర్ల సమక్షంలో విచారణ జరిగిందని తెలిపారు. కోర్టు విచారణ అనంతరం పోసానిని గుంటూరు సబ్ జైలుకు తరలించారు. రిమాండ్లో ఉన్న వల్లభనేని వంశీకి మరో రిమాండ్ విధించింది గన్నవరం కోర్టు. భూ కబ్జా కేసులో ఏప్రిల్ 1 వరకు వంశీకి రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఇక ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఈ నెల 28 వరకు రిమాండ్ వంశీ ఖైదీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే కాసేపట్లో వంశీని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. తిరుమల తొక్కిసలాట ఘటనలో ఈవో శ్యామలరావు విచారణ ముగిసింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఎదుట విచారణకు హాజరయ్యారు శ్యామలరావు. ఈవోతో పాటు జిల్లా ఎస్పీ సైతం విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే వర్చువల్ విధానంలో తొక్కిస ఘటనపై బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకుంది కమిటీ. రేపు కూడా విచారణ చేయనుంది కమిటీ. విచారణ మొత్తం పూర్తయిన తర్వాత వేదికను ప్రభుత్వానికి అందజేయనుంది కమిటీ.